Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. A food sufficient India needs to be hunger free too. One of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 3 of our examination. Food security కి సంబంధించినటువంటి ఆర్టికల్. This article was actually authored by S. Irudayarajan and US Mishra. So these two gentlemen trying to highlight a very important, very unacknowledged contradiction that a food sufficient nation is not necessarily a hunger free nation. అనే ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్, ఇంపార్టెంట్ క్లిక్కర్తో వాళ్ళు ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. సో ఇంతకీ ఫుడ్ సెక్యూరిటీ లేదా ఫుడ్ సఫిషియన్సీ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ సింప్లీ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ఫీడ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ. ఇఫ్ ఎ కంట్రీ హ్యాడ్ ఫుడ్ రిసోర్సెస్ టు ఫీడ్ ఇట్స్ ఎంటైర్ పాపులేషన్, దెన్ వీ కెన్ సింప్లీ సే దట్ దట్ కంట్రీ హ్యాడ్ అచీవ్డ్ ఫుడ్ సెక్యూరిటీ. ఆహార భద్రత అనేటటువంటిది ఆ దేశంలో ఉంది అని మనం ఎప్పుడు చెప్తాం? ఆ దేశ ప్రజల కంచంలో సరిపడా అన్నం పెట్టగలిగితే, ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటి ఉంటే ఆ దేశాన్ని ఆహార భద్రత కలిగినటువంటి దేశంగా మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ద ఆథర్స్ ట్రై టు హైలైట్ సమ్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ మాల్ న్యూట్రిషన్ ఎట్సెట్రా. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా చక్కగా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. చాలా మంచి మెయిన్స్ ఆన్సర్ కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి ఇన్సైట్స్ ఉపయోగించి మీరు రాయగలుగుతారు, నాది హామీ. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మనం ప్రతిరోజు చేసుకునే ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్ మరి. So now, are both authors, Mr. Rajan and Mr. Mishra, trying to highlight an important problem or issue, that is hunger. Predominantly, hidden hunger ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. గ్లోబల్లీ ద హంగర్ ఈజ్ ఆన్ రైజ్ అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దే ఆర్ సబ్స్టాన్షియేటింగ్ దేర్ పర్టిక్యులర్ స్టేట్మెంట్ విత్ సమ్ క్రెడిబుల్ డేటా యాజ్ వెల్. According to the Global Hunger Assessment Report, 9.4% of the global population are undernourished అని చెప్తున్నారు. అండ్ అన్ని ప్రాంతాల్లోకెల్లా ఆఫ్రికా సఫర్స్ ద హైయెస్ట్ హంగర్ రేట్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అరౌండ్ 20.4% ఆఫ్ ఇట్స్ పాపులేషన్ హంగర్ని ఫేస్ చేస్తున్నారు, ఆకలిని ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఏషియాలో కూడా 384.5 మిలియన్ హంగరీ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. మాల్ నరిష్డ్ అండ్ అండర్ నరిష్డ్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ప్రస్తుత ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ ఈజ్ హంగర్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 యునైటెడ్ నేషన్స్ 2015లో నిర్ణయించడం అనేది జరిగింది. 2030లో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవుతామని చెప్పి డిఫరెంట్ కంట్రీస్ ప్రామిస్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ దట్ ఈజ్ SDG 2 జీరో హంగర్ అయినప్పటికీ, అంటే 2030 కల్లా ఆకలి బాధలు ప్రపంచం నుంచి వైదొలిగేటట్టు మేము చేస్తామని చెప్పి ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ పూడినప్పటికీ స్టిల్ గ్లోబల్ హంగర్ రేట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆన్ రైజ్ అని చెప్పి మన ఆథర్స్ చెప్పారు. దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఇలాగ ఇన్ఫర్మేషన్ కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. మరి హంగర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంట? మొదటగా రైజింగ్ కాన్ఫ్లిక్ట్స్. మనం మిడిల్ ఈస్ట్లో చాలా కాన్ఫ్లిక్ట్స్, వెస్ట్ ఏషియాలో కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి చూస్తున్నాం. యెమెన్లో సివిల్ వార్ అవ్వచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. దాంతోపాటు యురేషియన్ ల్యాండ్ మాస్లో రష్యా యుక్రెయిన్ వార్ పేరు మీద కూడా ఒక ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ రన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. రైజింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ హంగర్ గ్లోబల్లీ అని చెప్పి చెప్తున్నారు. అండ్ సెకండ్ వన్, క్లైమేట్ చేంజ్. వీ నీడ్ టు బ్లేమ్ క్లైమేట్ చేంజ్ ఫర్ ద రైజింగ్ లెవెల్స్ ఆఫ్ హంగర్ గ్లోబల్లీ. క్లైమేట్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్ట్రీమ్స్ కారణంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆకలి బాధలు చూడడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమేట్ చేంజ్ కారణంగా గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం కావచ్చు, సీ లెవెల్ రైజ్ అనేటటువంటిది కావచ్చు,
ఎల్నినో లాంటి ఇంపార్టెంట్ ఫినామినన్స్ యొక్క ఇంపాక్ట్ మన ఇండియా మీద, ఎస్పెషల్ ఇండియన్ మాన్సూన్ మీద చాలా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. మన రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ని కంప్లీట్గా మార్చడం అనేది జరుగుతుంది. దాని కారణంగా కూడా సరైన ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటి దొరక్క పీపుల్ ఆకలి బాధలు ఫేస్ చేస్తారు. ఈవెన్ క్లైమేట్ చేంజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ రైజింగ్ కాన్ఫ్లిక్ట్స్ యాజ్ వెల్. ఎస్పెషల్లీ సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్ లేదా సహేల్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్స్ విపరీతంగా పెరుగుతున్నాయంటే మాలే కానీ నైజీరియా లాంటి ప్రాంతాల్లో అండ్ వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్స్లో కాన్ఫ్లిక్ట్స్ విపరీతంగా రైజ్ ఉన్నాయంటే కారణం క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ కారణంగా రిసోర్స్ డిటేరియేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే తక్కువ రిసోర్సెస్ ఉంటాయి, పీపుల్ ఎక్కువ మంది ఉంటారో, దెన్ డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ ఫర్ సస్టెనెన్స్, ఇస్n't it? So 2 important reasons for hunger, and third important reason, economic slowdown. సో కాన్ఫ్లిక్ట్స్ కారణంగా గ్లోబల్లీ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో అవి రెసిషన్లోకి మారడం అనేది జరిగింది. ఎకానమీ స్లో డౌన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, రైట్? ఎందుకంటే థ్యాంక్స్ టు ద ప్రెజెంట్ గ్లోబలైజేషన్, ర్యాపిడ్ గ్లోబలైజేషన్ పోస్ట్ 1980s ఆఫ్టర్ కోల్డ్ వార్, గ్లోబలైజేషన్ ర్యాపిడ్గా ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటి జరిగింది. ఒక దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్నోబాలింగ్ ఇన్ టు అదర్ రిలవెంట్ ఇష్యూస్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ మీద డిపెండ్ అయినటువంటి అదర్ కంట్రీస్ కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా యుక్రెయిన్ వార్ తలెత్తడం వల్ల, సిన్స్ యుక్రెయిన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగిందమ్మా, రైట్? అయితే ఇండియన్ కాంటెక్స్ట్ కంప్లీట్గా డిఫరెంట్. ఇండియా ఈజ్ ఎ వెల్ ఫుడ్ సఫిషియంట్ నేషన్. అన్నపూర్ణగా మనం పిలవడం అనేది జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి తిండి గింజలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పండించుకుంటున్నాం. కానీ ఇండియా హంగర్ లెవెల్స్ చూస్తే అది ఘోరంగా ఉండడం అనేది జరిగింది, కాంట్రడిక్టరీగా ఉండడం అనేటువంటిది జరిగింది. సార్, ఫుడ్ సఫిషియెంట్గా ఉందంటున్నారు, మరి ఎందుకు ఆకలితో ఉన్నారు పీపుల్? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటిది రెండింటి మధ్య గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి హిడెన్ హంగర్. ఆల్వేస్ రిమెంబర్, food security is not just about availability of food grains but also about availability of quality food grains and nutritional value as well. nutritional value తో కూడినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటి అందడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలో సఫిషియెంట్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి ఎక్కడ ప్రాబ్లం అనేటటువంటిది ఉంది అంటే న్యూట్రిషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడం, క్వాలిటీ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడం, అండ్ దాంతోపాటు ఎఫెక్టివ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ లేకపోతే అదర్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఎఫెక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఫుడ్ అనేటటువంటిది ఉంటే సరిపోదు, అది ఎఫోర్డబుల్గా ఉండాలి, అందరూ దాన్ని వెచ్చించి కొనుక్కొని తినేలాగా ఉండాలి. అండ్ దాంతోపాటు ఫుడ్ అనేటటువంటిది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. సో ఎప్పుడైతే ఫుడ్ సఫిషియన్సీతో పాటుగా ఇవన్నీ కపుల్ అవుతాయో, ఇవన్నిటిని మనం ఎన్ష్యూర్ చేయగలుగుతామో, సో దెన్ ఇండియా అనేటటువంటిది హంగర్ని కంప్లీట్గా దూరం చేయగలుగుతుంది, ఇజంట్ ఇట్? సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ఫుడ్ సఫిషియంట్ నేషన్, టు బీ ఏ హంగర్ ఫ్రీ నేషన్, హిడెన్ హంగర్ని దూరం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషియస్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్. ప్రాపర్ అండ్ ఎఫెక్టివ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని ఇన్ష్యూర్ చేయడం ఇంపార్టెంట్. ఎఫోర్డబుల్గా ఫుడ్ని మార్చడం ఇంపార్టెంట్. యాక్సెసిబుల్గా ఫుడ్ని మార్చడం అనేటటువంటిది ఇంపార్టెంట్, రైట్? యాక్సెసిబిలిటీకి వస్తే మనకి క్లియర్ గ్యాప్ అనేటటువంటిది కనిపిస్తుంది. అర్బన్ రూరల్ గ్యాప్ కనిపిస్తుంది. అర్బన్ రీజియన్స్లో పీపుల్ హంగర్కి కాస్త దూరంగా ఉంటే, రూరల్ రీజియన్స్లో పీపుల్ ఎక్కువ మంది ఆకలి బాధలు పడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా జెండర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది ఒకప్పుడు మా తాత ఎంత తినేవాడు అంత తినేవాడు అని చెప్తారు, కానీ అందుకే ఆరోగ్యంగా ఉండేవాడు అని చెప్తారు, కానీ జేజీ అంత తిన్నది అని ఎవరైనా చెప్తారా? చెప్పరు, రైట్? ఉమెన్ గురించి ఎవరైనా కది చేస్తారా? చేయరు. ద ఎగ్జిస్టింగ్ కల్చరల్ నార్మ్స్ అండ్ సోషల్ బయాసెస్ అండ్ స్టీరియోటైప్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా మగవాడు తిన్న తర్వాతే భార్య తినాలి లేకపోతే ఆడ తినాలి అనేటువంటి భావనలు ఎప్పుడైతే ఉంటాయో అవి ఉన్నంత వరకు ఇండియా హంగర్ ఫ్రీ నేషన్ అనేటువంటిది అవుతుందా? అవ్వదు. సో ఒక్క ఫుడ్ సఫిషియంట్ నేషన్ లైక్ ఇండియా హంగర్ ఫ్రీ నేషన్ అవ్వాలంటే ఆల్ దీస్ థింగ్స్ని ట్యాకిల్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి మన ఆథర్ ప్రొవైడ్ చేసినటువంటి సొల్యూషన్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామా? ఫస్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. హెల్దీ డైట్ అనేటువంటిది యాక్సెసిబుల్గా ఉండాలి అంటే ఫుడ్ ప్రైసెస్ని రెగ్యులేట్ చేయడం, ఫార్మర్స్కి సబ్సిడీస్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం, ఫార్మర్స్కి అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అది కల్పించడం. ఇండియాలో గమనిస్తే ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈవెన్ ద ఫస్ట్ 5% వెల్దియెస్ట్ పీపుల్ కూడా కావాల్సిన ప్రోటీన్ తీసుకుంటున్నారా వాళ్ళ ఫుడ్లో అంటే తీసుకోవట్లేదంట. దట్ ఈస్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ.
పూర్ డైట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఇండియాలో ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో దాన్ని ట్యాకిల్ చేయడానికి అవేర్నెస్ అనేటటువంటిది తీసుకురావడం, హెల్తీ ఫుడ్కి యాక్సెసిబిలిటీ అనేటటువంటిది పెంచడం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఫుడ్ బ్యాంక్స్ లాంటివి ఏర్పాటు చేయమని చెప్పి కూడా మన ఆథర్స్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. క్లాసిక్ కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రన్ అవుతున్నటువంటి అన్నా క్యాంటీన్స్, ఒకప్పుడు తమిళనాడులో రన్ అయినటువంటి అమ్మా క్యాంటీన్స్. వీటిలో చాలా తక్కువ ప్రైసెస్కి ఫుడ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ అది న్యూట్రిషనల్ ఫుడ్డా కాదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రోటీన్ అనేటటువంటిది ఆ ఫుడ్లో అందుబాటులో ఉంటుందా లేదా కూడా తెలుసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏం చెప్పారు అంటే ట్రాన్స్ఫార్మింగ్ ద ఇండియాస్ అగ్రి ఫుడ్ సిస్టమ్. దీన్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మన అగ్రికల్చర్ అనేటటువంటిది క్లైమేట్ చేంజ్ తట్టుకునేలాగా ఉండాలి, ఎకనమిక్ డిస్రప్షన్స్ వచ్చినా తట్టుకునేలాగా ద ఎంటైర్ అగ్రికల్చరల్ ఫుడ్ చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మారాలి. అండ్ దాంతోపాటు యాక్టివిటీస్ లైక్ రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం రన్ చేయడం ద్వారా ఫుడ్ అనేటటువంటిది, యాక్సెస్ టు ఫుడ్ అనేటువంటిది ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అనే విషయం పీపుల్కి తెలియడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు టుడే వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ ఫుడ్ డే, ఇజంట్ ఇట్? వరల్డ్ ఫుడ్ డే 2024. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పీపుల్కి అవేర్నెస్ అనేటటువంటిది కూడా కల్పించాలమ్మా. సో అప్పుడే ఫుడ్ సఫిషియెంట్ నేషన్ అనేటువంటిది ఒక హంగర్ ఫ్రీ నేషన్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. సర్ప్లస్ ఫుడ్ని ఫుడ్ సఫిషియెంట్ రీజియన్స్ నుంచి ఫుడ్ డెఫిషియెంట్ ఏరియాస్కి మార్చడం కూడా ఒక హ్యుమానిటేరియన్ స్టెప్ కింద గవర్నమెంట్స్ ఆలోచించాలి. కేవలం ఇండియా మాత్రమే కాదు, ఈవెన్ అదర్ నేషన్స్ కూడా ఓన్లీ ఫుడ్ సఫిషియన్సీ మీద కాకుండా న్యూట్రిషనల్ సెక్యూరిటీ మీద అండ్ దాంతోపాటు హిడెన్ హంగర్ని ట్యాకిల్ చేయడం మీద, ప్రాపర్ అండ్ ఎఫెక్టివ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం మీద, ఫుడ్ని అఫోర్డబుల్ చేయడం వెనక యాక్సెసిబుల్ చేయడం మీద ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేటటువంటిది తీసుకోవాలని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. వండర్ఫుల్ ఆర్టికల్, చాలా మంచి ఆర్టికల్, మంచి ఇన్సైట్స్ మీకు దొరికాయనే అనుకుంటున్నారు. చూడండి, మెయిన్స్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ రైటింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వేరే వాళ్ళకంటే మీకు 1 మార్క్ ఎక్స్ట్రా వస్తే సరిపోతుంది. ఆ 1 మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎంబలిష్మెంట్స్ ఆర్ సంథింగ్, రైట్? సో అప్పుడు క్లియర్గా విజువల్లీ మీరు మంచి ఇన్సైట్స్ని రిప్రజెంట్ చేయగలుగుతారు. దట్ విల్ యాడ్ ఎన్ ఎడ్జ్ ఆర్ వాల్యూ టు యువర్ ఆన్సర్, రైట్? క్లారిటీ వచ్చింది అనుకుంటారు. డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? Never. Always remember in your UPSC journey, you need to be associated with responsible teachers, those teachers who continuously read research papers, who continuously go through foreign policy documents, who continuously be aware of the current affairs and ongoing issues, and who can analyze or decode a particular information in a structured format. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. It is easy for everyone to jot down important facts and data, బట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అది మీరు అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే మెయిన్స్లో ఏ రకంగా ఆన్సర్ వచ్చినా, కన్సిడరింగ్ ద చేంజింగ్ డైమెన్షన్స్ అండ్ చేంజింగ్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, యూ నీడ్ టు బి వెల్ అవేర్ ఆఫ్ దీస్ అమెండ్మెంట్స్ అండ్ చేంజెస్. ఆల్వేస్ రిమెంబర్ దట్. సో అప్పుడే మీరు యూపీఎస్సీ కోరుకునే విధంగా ఆన్సర్స్ అనేటటువంటివి రాయగలుగుతారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. So now, let us look at the next important article that appeared in the Hindu newspaper today. Food access is about equitable agri-food systems. One of the most important articles, again relevant to GS paper 3, food security ki agriculture ki sambandhinchinatuvanti article. This article was actually authored by 3 important people. One is Takyayuki Hagiwara and Harnulak Demirak and Elizabeth Fawn. Again, one of the most important articles. See, through this particular topic, through this particular article, the authors trying to make it clear that access to safe, affordable and nutritious food is not just a privilege. అదొక సౌకర్యం కాదు, ప్రివిలేజ్ కాదు, బట్ ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి సేఫ్, అఫోర్డబుల్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది అందించడం ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఒక ప్రాథమిక హక్కు ప్రజలకు ఉన్నటువంటిది అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. Governments and government agencies must ensure that no one is left behind in the fight for food security.
ఆహార భద్రత అనేటువంటిది ఉండాలి, మరియు ఆకలి బాధల నుంచి ప్రజలు విముక్తులు అవ్వాలి అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ సార్? ఎందుకు సడన్ గా ఫుడ్ సెక్యూరిటీ మీద ఈ ఆర్టికల్స్ మనకి ఎపీర్ అవ్వడం అనేది జరిగింది? టుడే October 16th, 2024 మార్క్స్ వరల్డ్ ఫుడ్ డే విత్ ద థీమ్ రైట్ టు ఫుడ్ ఫర్ ఎ బెటర్ లైఫ్ అండ్ ఎ బెటర్ ఫ్యూచర్. సంక్షేమ జీవితానికి, సంక్షేమ భవిష్యత్తుకు ఆహార హక్కు అనేటటువంటిది చాలా ముఖ్యమైనది అని చెప్పి ఈ థీమ్తో ఈ సంవత్సరం వరల్డ్ ఫుడ్ డే అనేటటువంటిది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దిస్ థీమ్ హైలైట్స్ ద క్రిటికల్ ఇంపార్టెన్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యాక్సెస్ టు సేఫ్, న్యూట్రిషియస్ అండ్ అఫోర్డబుల్ ఫుడ్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. మరి ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటిది ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రామినెన్స్? సి, ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ క్రిటికల్ అండ్ వెరీ క్రూషియల్ ఫర్ బోత్ ఇండివిజువల్ వెల్బీయింగ్, ఒక వ్యక్తి యొక్క వెల్బీయింగ్కి, అండ్ దాంతోపాటు సొసైటల్ వెల్బీయింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సొసైటల్ ప్రాస్పరిటీకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ కమ్యూనిటీస్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీవన్ వర్క్స్ ఫర్ ఫుడ్, మీల్ ఆన్ దేర్ ప్లేట్, ఇజంట్ ఇట్? సో ఎక్కడైతే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఉండవో, ఎక్కడైతే బెటర్ డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండవో, అక్కడ చాలా కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ అవ్వచ్చు, లేకపోతే కాశ్మీర్ రీజన్ అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్స్కి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఆర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీగా మనం చెప్పొచ్చు. అందుకే ఫుడ్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ లేస్ ద ఫౌండేషన్ ఫర్ బోత్ ఇండివిజువల్ వెల్బీయింగ్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అని చెప్పి, అండ్ సోషల్ స్టెబిలిటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. బట్ దురదృష్టవశాత్తు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి 2024 రిపోర్ట్ ప్రకారం గ్లోబల్లీ 733 మిలియన్ పీపుల్ హంగర్ని, ఆకలిని ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుందంట. మరి ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దాము అంటే ఇండియాస్ ఎవల్యూషన్, ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ ఆర్ స్ట్రెంథనింగ్ ఇట్స్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. What exactly is the meaning of agri-food systems, sir? In the first place, system means a series of steps or series of phases or a series of things that involves agriculture and food production. So, అగ్రికల్చర్లో ఉండేటటువంటి వేరియస్ స్టెప్స్ అండ్ దాంతోపాటు ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ కన్జంప్షన్, ఇవన్నీ కలిపి అగ్రి ఫుడ్ సిస్టమ్స్లో బాగా రావడం అనేది జరుగుతుంది. సో ఈక్విటబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్, ఎఫెక్టివ్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్షూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఆర్ యాక్సెస్ టు సేఫ్, అఫోర్డబుల్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియాస్ ఎవల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ సెక్యూరిటీ, జాగ్రత్తగా గమనించండి. ఇండియా అనేటటువంటిది ఒక ఫుడ్ డెఫిషియంట్ నేషన్ నుంచి ఒక ఫుడ్ సర్ప్లస్ నేషన్గా మారడం అనేది జరిగింది ఓవర్ ద పాస్ట్ 60 years. అది ఏ విధంగా సాధ్యపడడం అనేది జరిగింది? గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది ఒక ముఖ్యమైన ఘట్టం అవ్వచ్చు. హరిత విప్లవం వల్ల కొత్త వరి వంగడాలు కానీ, కొత్త నూతన వంగడాలు అనేటువంటి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. హై ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా సాధ్యపడడం అనేటువంటిది జరిగింది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. అదే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, వేరియస్ ఇన్నోవేషన్స్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో చాలా సాంకేతికత పెరగడం అనేటువంటిది జరిగింది. అండ్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐకార్, దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి మధ్యలో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. వాటి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా కూడా ఫుడ్ సెక్యూరిటీని, ఫుడ్ సర్ప్లస్ని మనం అచీవ్ చేయగలడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయి, ఫుడ్ సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయి, వాటిని కూడా మనం ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా మార్చడం అనేది జరిగింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా మార్చడం అనేది జరిగింది. అండ్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్, దట్ ఈస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో, NFSA ఏదైతే ఉందో of 2023, అది కూడా ఇట్ ఎన్షోర్డ్ ఫుడ్ టు ఓవర్ 800 మిలియన్ సిటిజన్స్ అక్రాస్ ద కంట్రీ. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఫుడ్ ఫోర్టిఫికేషన్. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీతో పాటుగా హంగర్తో పోరాడాలంటే మనం సేఫ్ అండ్ అఫోర్డబుల్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది అందించాలి అంటే హిడెన్ హంగర్ ఏదైతే ఉందో దాన్ని దూరం చేయాలి. దానిలో భాగంగానే ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. రీసెంట్గా జూలైలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఎంటైర్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్ కంట్రీ ఫ్రమ్ ఏ ఫుడ్ డెఫిషియెంట్ నేషన్ టు ఫుడ్ సర్ప్లస్ నేషన్గా మనం చెప్పొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో మెన్షన్ వైట్ రెవల్యూషన్, డైరీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్, ఇంపార్టెంట్ మైల్ స్టోన్. బ్లూ ట్రాన్స్ఫర్మేషన్, ఫిషరీస్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఇండియన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ని డైవర్సిఫై చేయడానికి
తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ వాటి గురించి కూడా ఎవల్యూషన్ గురించి మీరు రాసేటప్పుడు మెన్షన్ చేయొచ్చమ్మా. సో నౌ లెట్ us look at some important challenges, some important issues ఏవైతే ఉంటాయో ఇన్ ఇండియాస్ అగ్రికల్చరల్ సెక్టార్, ఇండియాస్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇండియాలో ఎక్కువగా ఉండడం. 93.09 మిలియన్ అగ్రేరియన్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో అందులో ఆల్మోస్ట్ 82% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉండడం అనేటువంటిది జరిగింది. లెస్ దాన్ 2 hectares ఆఫ్ ల్యాండ్ ఓన్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ల్యాండ్ తక్కువ ఉంటుందో ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది, యాక్సెస్ టు టెక్నాలజీ తక్కువ ఉంటుంది, మార్కెట్ యాక్సెస్ డిఫికల్టీస్, ల్యాక్ ఆఫ్ బార్గెనింగ్ పవర్ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ల్యాండ్ అనేది ఉందనుకోండి, నేను ఇంత ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ కానీ వీటన్నింటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టొమాటో సాస్ తయారు చేసినటువంటి కంపెనీ ఉందనుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ, దీనికి ఒక సిగ్నిఫికెంట్ ల్యాండ్ ఆర్ ఈల్డ్ ప్రొడ్యూస్ చేసేటటువంటి రైతు వెళ్తే అతని యొక్క టమాటాల దిగుబడి మీద మంచి రేట్ పే చేస్తుందా లేదా పే చేస్తుంది. బట్ చిన్న చిన్న ఫార్మర్స్ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ ఉంటుందా ఉండదు. వీటినే ట్యాకిల్ చేయడానికి ఈనామ్ లాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగింది. రైట్? సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అకార్డింగ్ టు అవర్ ఆథర్స్. అండ్ తర్వాత న్యాచురల్ రిసోర్స్ డిగ్రేడేషన్ అమ్మ. గ్రౌండ్ వాటర్ అనేటటువంటిది ఎక్కువగా వాడడం కానీ లేకపోతే దీస్ కమర్షియల్ క్రాప్స్ లేదా వాటర్ థర్స్టీ క్రాప్స్, వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్, పామ్ ఆయిల్ ఇలాంటి వాటికి ఎక్కువగా రైతులు వేయడానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల గ్రౌండ్ వాటర్ అనేటటువంటిది కంప్లీట్గా డిగ్రేడ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఒక సీరియస్ కన్సర్న్. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం కానీ దానివల్ల సాయిల్ హెల్త్ అనేటటువంటిది పాడవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దానికి ఇబ్బంది పడుతుంది. అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా సీరియస్ ఇష్యూస్ కింద మనం చెప్పొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే మన అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఫేస్ చేస్తున్నటువంటివి మార్కెట్ యాక్సెస్ ఏదైతే ఉందో అది. దిస్ వెరీ స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ది స్ట్రగుల్ టు యాక్సెస్ మార్కెట్ డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అవ్వచ్చు, లాజిస్టిక్ ఇష్యూస్ అవ్వచ్చు, రైట్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ అవ్వచ్చు. దీస్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇంపెడిమెంట్స్ ఆర్ బాటిల్ నెక్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఆర్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ విచ్ అన్ అంబిషియస్ ఎయిమ్ ఎన్విజన్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మోడీ. అండ్ దాంతోపాటు రూరల్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక సీరియస్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. సో ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఫినాన్షియల్ సర్వీసెస్, లోన్స్కి వీటన్నిటికీ యాక్సెస్ తక్కువ ఉండడం కానీ, మోడర్న్ ఇరిగేషన్కి తక్కువ యాక్సెస్ ఉండడం కానీ, ల్యాక్ ఆఫ్ టెక్నాలజీకి యాక్సెస్ తక్కువ ఉండడం కానీ, ఇవన్నీ కూడా సీరియస్ ఇష్యూస్. క్లైమేట్ చేంజ్ లేదా ఆంథ్రోపోజెనిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక ముఖ్యమైన కారణాలు. ఎరాటిక్ రెయిన్ఫాల్, వెదర్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, నాన్ సీజనల్ రెయిన్స్ అవ్వచ్చు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. మరి వీటిని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? వే ఫార్వర్డ్ కింద మన ఆథర్స్ ఏం చెప్పడం అనేది జరిగింది, నేషనల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం ఒక నేషనల్ మిషన్ అనేటటువంటి తీసుకురావాలి. అప్పుడే వాటర్ కన్జర్వేషన్ సాధ్యపడుతుంది. సాయిల్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని రిస్టోర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీస్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఇన్ ఎన్షూరింగ్ ఆర్ స్ట్రెంథనింగ్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. అండ్ దాంతోపాటు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈజీ యాక్సెస్ టు క్రెడిట్, ఆఫ్ కోర్స్ కిసాన్ క్రెడిట్ స్కీమ్ లాంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్తో గవర్నమెంట్ ముందుకు వచ్చినప్పటికీ ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ తీసుకురావడం, ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం, టెక్నాలజీకి యాక్సెస్ అనేటటువంటిది అందించడం, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ కెన్ సాల్వ్ లాట్ మెనీ ప్రాబ్లమ్స్, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ దాంతోపాటుగా థర్డ్, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనం చెప్పొచ్చు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఐఎఫ్ఏడి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వీటన్నిటితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్స్తో కూడా కొలాబరేట్ అయ్యి ఒక మంచి పాలసీస్, స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అవుట్కమ్ బేస్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావాలని, రీజియన్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో గవర్నమెంట్స్ ముందుకు రావడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఫుడ్ ప్రొడక్షన్ని సస్టైనబుల్గా ఎన్ష్యూర్ చేస్తామో, దాని తర్వాత అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ మనం ట్యాకిల్ చేస్తామో, వీ కెన్ విట్నెస్ హంగర్ ఫ్రీ నేషన్ ఆర్ హంగర్ ఫ్రీ ఇండియా అని చెప్పి మనం తెలుసుకోవచ్చమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ ఆర్టికల్ ఫస్ట్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాంటెక్స్ట్ తర్వాత ఎనీ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ ఆర్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ గురించి కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాని తర్వాత కన్ఫామ్గా సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఆర్ బాటిల్ నెక్స్ గురించి మాట్లాడతారు. దాని తర్వాత ప్రాపర్ వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో ఏ ఆథర్ అయినా ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వీటిని మీరు పర్ఫెక్ట్గా మీ నోట్స్లో రాసుకున్నారనుకోండి, దిస్ ఎడిటోరియల్ ఏదైతే ఉందో, రిమెంబర్ ద హిందూ నెవర్ పబ్లిష్ అన్ ఆర్టికల్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్.
బట్ ఆర్టికల్ని యూపీఎస్సీ స్పెసిఫిక్గా యూపీఎస్సీ రెలవెంట్గా మనం మార్చుకోవడం అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో కొన్నాళ్ళ తర్వాత జస్ట్ ఒక 3 months or 2 months మన హిందూ అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీ ఓన్గా మీరు ద హిందూ న్యూస్ పేపర్ని అనలైజ్ చేయగలుగుతారని, దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్స్ బెటర్గా రాయగలుగుతారు. అందులో సందేహమే లేదు, నాది హామీ. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఆల్ దీస్ వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈల్డ్ కాంట్ బి ద సోల్ ఇండికేటర్ ఫర్ అగ్రికల్చర్. జిఎస్ పేపర్ 3కే సంబంధించినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వండర్ఫుల్ డైమెన్షన్. దీని మీద డైరెక్ట్గా మెయిన్స్లో ఎపేర్ అయ్యే అవకాశం ఉంటుంది, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద ప్రీవియస్ 2 important articles as well. This particular article was actually authored by 2 important people. One is Abhishek Jain and Anjali John. So వీళ్ళు చేసినటువంటి ఇంపార్టెంట్ కన్క్లూజన్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, హై yield కెన్ నెవర్ బీ ఈక్వల్ టు అగ్రికల్చరల్ సక్సెస్ ఇన్ ప్రెజెంట్ టైమ్స్ అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఈల్డ్ కాంట్ బి ద సోల్ ఇండికేటర్ ఫర్ అగ్రికల్చరల్ సక్సెస్ అని చెప్తున్నారు. ఈల్డ్ అంటే దిగుబడి. పంట దిగుబడిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 1 hectare ఆఫ్ ల్యాండ్కి ఎన్ని కేజీలు పంట అనేటటువంటిది పండుతుంది సంవత్సరానికి గాను. ఇదే పంట దిగుబడి కింద చెప్తాం. ఒక రైతుకి పంట దిగుబడి పెరుగుతూ ఉంటే అది అగ్రికల్చరల్ సక్సెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చా అంటే కాదంటున్నారు మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకు కాదనుకుంటున్నారో చాలా మంచి రీజన్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. చాలా మంచి ఆర్గ్యుమెంట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అగ్రికల్చరల్ సక్సెస్ షుడ్ నౌ బీ మెజర్డ్ త్రూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఈల్డ్తో పాటుగా న్యూట్రిషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి, వాళ్ళు పండించేటటువంటి పంటలో ఎంత న్యూట్రిషన్ అనేటటువంటిది ఉంది, అండ్ దాంతోపాటు లైవ్లీహుడ్ సస్టైనబిలిటీ, వాళ్ళ యొక్క పంట ఎకనమిక్ వెల్బీయింగ్ ఆఫ్ పీపుల్కి, అంటే ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ యొక్క ఆర్థిక మనుగడ లేదా పురోగతికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అండ్ దాంతోపాటు ఇట్స్ సస్టైనబిలిటీ, దట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. వాళ్ళు ఏవైతే ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారో ఈ ఈల్డ్ తెచ్చుకోవడంలో, ఈ దిగుబడి అనేటటువంటి సాధించుకోవడంలో అవి సస్టైనబుల్గా ఉన్నాయా లేదా, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. దో ద మెట్రిక్ ఆఫ్ హై ఈల్డ్ అనేటటువంటిది పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో చాలా ఉపయోగపడినప్పటికీ, చాలా ఫెమైన్ సమయంలో వీటంట్లో కీ ఇండికేటర్ కింద ఉపయోగపడినప్పటికీ ప్రెజెంట్ టైమ్స్లో అది ఇర్రెలవెంట్ అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు హై ఈల్డ్ బట్ మెనీ లాసెస్ అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో మెన్షన్ చేస్తున్నారు అనమాట. హై ఈల్డ్తో ఉన్నటువంటి వేరు ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి? పంట దిగుబడి పెరిగితే మంచిదే కదా సార్, ప్రాబ్లమ్స్ ఎక్కడుంది అంటే, ఫస్ట్ న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది డిక్లైన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈజ్ ఎ సీరియస్ కన్సర్న్. న్యూట్రిషనల్ వాల్యూ డిక్లైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అండ్ వీట్ చూస్తే, రైస్లో జింక్ లెవెల్స్ ఏవైతే ఉంటే 33% తగ్గిపోయినాయి, వీటిలో 30% జింక్ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఐరన్ లెవెల్స్ చూస్తే రైస్లో 27% తగ్గడం అనేది జరిగింది, వీటిలో 19% తగ్గడం అనేది జరిగింది. ఈల్డ్ పెరుగుతుంది ప్రతి ఏటా, పంట దిగుబడి వస్తుంది, కానీ పంటలో కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయా ఉండట్లేదు. దానివల్ల ఏం జరుగుతుంది, చాలామంది చిల్డ్రన్ స్టంటెడ్గా ఉండడం అనేది, మిగిలిపోవడం అనేది జరుగుతుంది. ఉమెన్ ఎనీమియాతో బాధపడడం అనేటువంటిది జరుగుతుంది, రక్తలేమితో బాధపడడం అనేటువంటిది జరుగుతుంది. సో దట్ గవర్నమెంట్స్ మళ్ళీ ఏం చేయాలి, పబ్లిక్ హెల్త్ మీద తప్పకుండా ఇది చేయాలి, తప్పకుండా ఖర్చు అనేటువంటిది పెట్టాలి. సో న్యూట్రిషనల్ వాల్యూ లేనటువంటి ఈల్డ్ ఎంత ఉంటే ఏంటి అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు సమ్ ఎకనమిక్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఒక రైతు మంచి దిగుబడి అనేటటువంటి సాధిస్తే బాగానే సంపాదిస్తున్నాడు కదా అనుకోవచ్చు, బట్ ఈల్డ్తో పాటు కాస్ట్లు పెరుగుతున్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇన్పుట్ కాస్ట్, ఫెర్టిలైజర్స్ కాస్ట్ విపరీతంగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది ఓవర్ ద టైమ్. అండ్ దాంతోపాటు లేబర్ తగ్గుతున్నారు, పంట దగ్గర పనిచేసేటటువంటి చిన్న కార్మికులు తగ్గుతున్నారు. తగ్గడం వల్ల లేబర్ స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ వల్ల కూడా ఖర్చులు, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ రైతులకు పెరగడం అనేటువంటి జరుగుతుంది. సో బయటకు కనిపించే ఈల్డ్ ఎక్కువైనప్పటికీ వాళ్ళకి మిగిలేమైనా ఎక్కువగా ఉంటుందా, ఉండనటువంటి పరిస్థితి. వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ సస్టైనబిలిటీ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. అందుకే ఈల్డ్ పెరుగుతున్నప్పటికీ ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే పెరుగుతుందా అంటే పెరగట్లేదని చెప్పి చెప్తున్నారు. ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఎడిషనల్ ఈల్డ్ ఏదైతే ఉందో అది కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈల్డ్ కోసం ఏం చేసేవాళ్ళు ఓవర్ ద ఇయర్స్, ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటే వాటిని విపరీతంగా ఉపయోగించేవాళ్ళు.
ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుంది, సాయిల్ హెల్త్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిటీరియేట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గ్రౌండ్ ఈల్డ్ కోసం ఏం చేసేవాళ్ళు, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో విపరీతంగా ఎక్స్ట్రాక్ట్ చేసేవారు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఫర్దర్ వీళ్ళు మళ్ళీ ఆ ఈల్డ్ తెచ్చుకోవడంలో ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడాల్సి వస్తుంది, రైట్. సాయిల్ హెల్త్ పాడైంది, సో ఎలా అయినా ఈల్డ్ కావాలి, సో ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఖర్చులు పెట్టడం మొదలు పెడుతున్నారు. సో దట్ లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది, ఎకనామిక్ అవుట్కమ్స్ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు సస్టైనబిలిటీ ఆర్ బయోడైవర్సిటీ మీద కూడా ఫోకస్ ఆన్ హై ఈల్డ్ అనేటువంటి చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుందని చెప్పి మనకు ఆథర్స్ చెప్పడం అనేది జరిగింది. సో ఈల్డ్ మ్యాక్సిమైజేషన్ వల్ల ఏం చేసేవారు, హై ఈల్డింగ్ సీడ్ వెరైటీస్ని ఎక్కువగా పండించడం అనేది మొదలుపెట్టారు రైతులు. దాని కారణంగా బయోడైవర్సిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఇండియా 1,04,000 రైస్ వెరైటీస్, వరి వంగడాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా కోల్పోవడం అనేటువంటి జరిగింది, కంప్లీట్గా ఎక్స్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వాటిని పండించడం మానేశారు పీపుల్, ఓన్లీ హై ఈల్డ్ ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి వరి వంగడాలని వాడడం అనేటువంటిది మొదలుపెట్టారు, రైట్. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే బయోడైవర్సిటీ లాస్ అనేటటువంటి జరుగుతుందో క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్ కారణం జరుగుతుంది, ఫ్లడ్స్, డ్రాట్స్, హీట్ వేవ్స్, వాటి యొక్క ఇంపాక్ట్ ఇంకా అగ్రికల్చర్ మీద లేకపోతే పంట మీద విపరీతంగా పడ్డమైనటువంటి జరుగుతుంది, రైట్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ వరి లేదా వీట్ ఎక్కువగా రైతులు పండించడం వల్ల మిల్లెట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ తగ్గించడం అనేటువంటిది జరిగింది, రైట్. సో ఫార్మర్స్ ఎలా ఎంకరేజ్ చేయాలి, ఇంటర్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేటటువంటి అలొకేట్ చేయాలి. అంటే ఒక టైంలో చిల్లీస్, ఎగ్ ప్లాంట్, టొమాటోస్, కొరియాండర్ ఇవి పండించడం, ఇంకో దానిలో వరి పండించడం. సో ఇలా ఇది చేయాలి, లేదా దాన్ ఒక హై ఈల్డింగ్ లేకపోతే హై ఈల్డ్ ఇచ్చేటువంటి సింగిల్ క్రాప్ మీద ఫోకస్ చేయడం కాకుండా మల్టిపుల్ క్రాప్స్ మీద రైతులు ఫోకస్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన ఆథర్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో న్యూ అగ్రికల్చరల్ ఇండికేటర్స్ అవసరం. ఈల్డ్తో పాటు ఈల్డ్ ఒక్కటిని బేస్ చేసుకుని అగ్రికల్చర్ సక్సెస్ ఏదైతే ఉందని మెజర్ చేయడం చాలా తప్పు. చాలా న్యూ అగ్రికల్చర్ ఇండికేటర్స్ తీసుకురావడం అనేటువంటిది ఇంపార్టెంట్. అప్పుడే సస్టైనబిలిటీని, న్యూట్రిషన్ని అండ్ దాంతోపాటు రెసిలెన్స్ని మనం ఎన్ష్యూర్ చేయగలుగుతామని చెప్పి మన ఆథర్స్ చెప్పారన్నమాట. అగ్రికల్చరల్ మెట్రిక్స్ కొత్తగా తీసుకురావడానికి కొన్ని ఇంపార్టెంట్ సొల్యూషన్స్ చెప్పడం అనేది జరిగింది, సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఇంటర్ మినిస్టీరియల్ కొలాబరేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రికల్చర్ అనేటువంటిది ఫుడ్ ప్రొడక్షన్ని మాత్రమే ఇంపాక్ట్ చేయదు, పబ్లిక్ హెల్త్, న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే హెల్త్ కేర్ సెక్టర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, వాటర్ రిసోర్సెస్ మీద, ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది, పోవర్టీ లెవెల్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. సో డిఫరెంట్ మినిస్ట్రీస్, హెల్త్ మినిస్ట్రీ, అగ్రికల్చర్, వాటర్, ఎన్విరాన్మెంట్ ఇలాంటి మినిస్ట్రీస్ అన్ని కలిపి ఈ అగ్రికల్చర్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావాలి. అండ్ దాంతోపాటు అవుట్కమ్ బేస్డ్ ఇండికేటర్స్ అనేటటువంటివి చాలా అవసరం అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ఈల్డ్ మీద కాకుండా ఒక పంటకి న్యూట్రిషన్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్కమ్ని ముందు బేస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్లో మనకి జింక్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ డ్రాప్ అయ్యాయని చెప్పుకున్నాం. రైస్లో అవి పెరగాలి అంటే ఏం చేయాలి? సో అది ఎవరైతే ఆ ప్రాక్టీస్ అనేటువంటిది ఫాలో అవుతారో వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయడం కానీ, ఇలాంటి అవుట్కమ్ బేస్డ్ ఇండికేటర్స్ తీసుకురావడం కానీ, అవుట్కమ్ బేస్డ్ పాలసీస్తో ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. సస్టైనబుల్ మెట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్కార్పొరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ సక్సెస్ని కేవలం హై ఈల్డ్తో కాకుండా బయోలాజికల్ సాయిల్ హెల్త్ ఏదైతే ఉందో అది ఎంతవరకు కాపాడాడు రైతు, వాటర్ ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నారు, బయోడైవర్సిటీ మీద అంటే మల్టిపుల్ క్రాప్స్ వేస్తున్నారు లేదా, వీటిని బేస్ చేసుకుని కూడా అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ సక్సెస్ని కొలవాలని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ క్రాప్ డైవర్సిటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. లేకపోతే ఇన్కమ్ డైవర్సిటీ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే నౌడేస్ ద ఫార్మర్స్ ఆర్ వల్నరబుల్ టు దిస్ పెస్ట్ అటాక్స్, లేకపోతే ఎరాటిక్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ ఇష్యూస్, వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దట్ ఫార్మర్స్కి అగ్రికల్చర్తో పాటు లైవ్ స్టాక్ రేరింగ్ కానీ, సో ఇలాంటి వాటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అవేర్నెస్ అనేటటువంటిది కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ అనేటటువంటిది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి రైట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వాటిని కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలో ఖమ్మంలో రీసెంట్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఏఐ పవర్డ్ సాగు బాగు పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది చేయడం అనేది జరిగింది. దానివల్ల వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అండ్ ఫార్మ్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో, ఆప్టిమల్ ఇరిగేషన్ అండ్ క్రాప్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రైతులకు అవగాహన అనేటువంటిది కల్పిస్తారన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్ అండ్ కేస్ స్టడీస్ గివెన్ బై ఆర్ ఆథర్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో చూడండి, ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్ ప్రాబ్లమ్ ఆర్ ఒక ఆర్గ్యుమెంట్తో మన ఆథర్స్ ముందుకు రావడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ చెప్పారు, ఛాలెంజెస్ చెప్పారు అండ్ ప్రాపర్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ టు కన్క్లూడ్ ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది, అగ్రికల్చర్ సక్సెస్ షుడెంట్ బి మెజర్డ్ విత్ హై ఈల్డ్ బట్ ఇట్ షుడ్
but government should also consider other parameters like nutrition levels, livelihood or economic well-being, and protecting the planet, etc. Sustainability or sustainable practices, etc. రైట్, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అందరికీ ఈ ఆర్టికల్ కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ న్యూస్ పేపర్ అనాలసిస్. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎప్పుడైతే మీరు టాపిక్స్ని అడ్రస్ చేస్తారో, నేర్చుకుంటారో, అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. యు ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు రైట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. యూ షుడెంట్ బీ మగింగ్ అప్ వేరియస్ ఫ్యాక్ట్స్, వేరియస్ థింగ్స్, బట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, ఎనాలసిస్, డీకోడ్ చేయడం, ఒక పర్టికులర్ ఆర్టికల్ని డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్ని చదవడం, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. చక్కగా మన హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.